ఈ కాళీ అమ్మవారి సాధనండి, పూజలోనండి ఆవిడ సకల ఐశ్వర్యాలు ఇస్తుంది. ఇందాక చెప్పిన ఐశ్వర్య కాళి ఆవిడ పేరు. ఎర్ర రంగు పూలు ఎర్ర రంగులో ఉండే కలువ పూలు ఎర్ర రంగులో ఉంటాయి. వాటితో ఈ ఐశ్వర్యకాళి అంటే అమ్మవారిని గనక మనం పూజిస్తే మన కామ్యాలు తీరుస్తుంది. అవి కూడా మంచి కోరికలు, 10 మందికి ఉపయోగపడే కోరికలే తప్పితే, ఈ దుష్ట ఆలోచనలతో, దుష్ట పన్నాగాలతో ఏదో చేసేయాలని దురుద్దేశంతో చేస్తే మటుకు ఆ అమ్మవారు శిక్షిస్తుందే తప్పితే, ఆవిడేమి మన కోరికలు తీర్చదని చెప్తున్నాను. కాబట్టి ఆ ఐశ్వర్యకాళి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలి. మనం మనసారా తలుచుకున్నా కూడా అమ్మవారు మనకి ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి, ఇప్పుడు విక్రమార్కుడిని ఇలాంటి చాలా చూసాం కాబట్టి, ఆ ఐశ్వర్యకాళి మన అమ్మవారు మనకి మన కోసం శత్రువుల్ని శత్రువులని అంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలు కూడా శత్రువులే. మన శత్రువుల్ని పారద్రోలి మనలో మంచి ఆలోచనలు, మంచి ఇది శక్తిని ఇచ్చి మనందరినీ ఆ సుఖమయ జీవితానికి అలాగే ఆవిడకి అనుగ్రహంతో మనం కలకాలం మన ఆయుర్దాయం కూడా ఆవిడ పెంచుతుంది.